హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేతశ్రీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఇంట్లోనే బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వలన ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ముఖ్యంగా చాలామందికి రక్తం తక్కువగా ఉండడం, అదేవిధంగా హెయిర్ ఫాల్ అవ్వడం, ఇంకా బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. నేనైతే ఒక 2 బీట్రూట్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా పైన మొత్తం పీల్ని రిమూవ్ చేసేలా ఈ విధంగా నెమ్మదిగా మొత్తం పీల్ అంతా తీసేసేయాలండి. ఈ పీల్ అనేది రిమూవ్ చేయడం వల్ల పైన ఉన్నటువంటి ఏదైనా బ్యాక్టీరియాస్ కూడా వెళ్ళిపోతాయి. సో చూడండి, ఈ విధంగా బాగా నీట్గా మొత్తం పైన ఉంటే తొక్కంతా రిమూవ్ చేసేయాలి. చూడండి, ఇలా కట్ చేసి పక్కకు తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ప్రతి ఒక్కరు కూడా తాగొచ్చండి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ని తాగితే చాలా మంచిది. చూడండి, ఈ విధంగా మనం బీట్రూట్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు మిక్సీ జార్లో బాగా మెత్తగా పేస్ట్ అయ్యి జ్యూస్ లాగా రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి జ్యూసర్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మొత్తం బీట్రూట్ ముక్కలను అందులో వేసి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీని ఆన్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయ్యి జ్యూస్ ఏర్పడే విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా హాఫ్ గ్రైండ్ అయింది. నేను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అల్లం ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు అల్లం ముక్కల్ని ఇందులో వేసుకున్నాను. అల్లం అనేది కూడా చాలా మంచిది. అదేవిధంగా ఒక హాఫ్ నిమ్మకాయ కూడా ఇందులో నేను పిండుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాసు మిల్క్ యాడ్ చేసుకున్నాను. షుగర్ అటువంటివి నేను యాడ్ చేసుకోలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక మెత్తటి కాటన్ గుడ్డలో ఇలా వడపోసుకుంటున్నాను. ఎందుకంటే స్టైనర్లో అయితే కొంచెం పిప్పంతా కూడా వచ్చేస్తుంది. సో ఇది కాటన్ క్లాత్లో అయితే నీట్గా ఓన్లీ జ్యూస్ మట్టుకే వస్తుంది మనకు. చూడండి, మొత్తానికి జ్యూస్ ఎలా రెడీ అయిందో. ఈ జ్యూస్ ఇప్పుడు మనం ఒక గ్లాసులో పోసుకునేసి చూడండి, ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చిన్నపిల్లలు కూడా తాగొచ్చు, పెద్దవారు కూడా తాగొచ్చు అండి. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ప్రతి ఒక్కరికి అమృతంలాగా పనిచేస్తుందండి. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో. దయచేసి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.